అన్నని కన్న బలమెవ్వరే మా మట్టి బతుకులకు, అన్నని కన్న బంధువులెవ్వరే మా పేద గడపలకు. అన్నని కన్న బలమెవ్వరే మా మట్టి బతుకులకు, అన్నని కన్న బంధువులెవ్వరే మా పేద గడపలకు. రాజు మా అన్న మాధవన్నో నీకు సాటి ఎవ్వరే. రోడ్ నుండి మా ఇంటికి వెళ్ళాలంటే నడుచుకుంటూ పోవాలంటే భయం వేసేది. సో అది చూసి వీధిలో ఉన్న ప్రతి ఒక్క పోల్కి స్ట్రీట్ లైట్ పెట్టించాను, ఎల్ఈడి స్ట్రీట్ లైట్ పెట్టించాను. మా జిల్లెలగడ్డ గ్రామంలో ప్రతి ఒక్క వార్డుకి పెట్టించాను. ఎన్ని పోల్స్ ఉన్నాయి అన్ని పోల్కి ఎల్ఈడి లైట్ పెట్టించాను కంప్లీట్లీ. ఇప్పుడు మా గ్రామం మొత్తం లైట్లతో ఉంది. సో దానివల్ల నాకు ఏంటంటే మా గ్రామస్తులు ఇచ్చే ప్రశంసల వల్ల నాకు ఇంకా కొంచెం ఉత్సాహం వచ్చింది. పుట్టిన స్వగ్రామానికి డెవలప్ చేసి నేను మీకు ఒక వాటర్ ప్లాంట్ అంటే ఫ్రీ వాటర్ ప్లాంట్ పెట్టిస్తానని చెప్పేసి అన్నాను. ఊరు మొత్తం సీసీటీవీలు పెట్టిస్తాను. స్టూడెంట్స్కి ఒక లైబ్రరీ కమ్ స్టడీ హాల్ అంటే హైదరాబాద్లో ఎలా అయితే ఉంటుందో అలా 20 నుండి 30 మంది అంటే విద్యార్థులు కూర్చొని వాళ్ళకు ఒక మంచిగా నీట్గా టేబుల్స్, లైట్లు, ఫ్యాన్లు, వైఫై, ఏసీ కూడా పెట్టించేసి, సో దట్ ఇప్పుడు విద్యార్థులందరూ ఫోన్లో పట్టుకొని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అనుకుంటా టైం వేస్ట్ చేస్తున్నారు. అలాంటి వసతులు ఉంటే ఎవరో చదువుకుంటా అనే ఒక 10 మందిలో ఒకరికైనా చదువుకొని వాళ్ళు బాగుపడతారు అని చెప్పేసి అది కూడా చేయాలనుకుంటున్నాను. ఇంకా మనకు గవర్నమెంట్ సహకరించి మనకి అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే తను ఒక చిన్న పార్క్ లాగా కానీ క్రీడాస్థలంగా కానీ మారుస్తా అని చెప్పేసి చాలా అంటే నేను ఒక మేనిఫెస్టో కూడా ప్రిపేర్ చేశాను. అది ఇప్పటి వరకు ఎవరు ఏ గ్రామంలో చేయని విధంగా మన జిల్లెలగడ్డ గ్రామం అనే దాన్ని ఫస్ట్ అంచెలంచెలుగా ఫస్ట్ మండల్ వైజ్, తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్, తర్వాత స్టేట్ వైజ్, అలాగే నాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత మన గ్రామాన్ని ఆ లెవెల్కి తీసుకుపోతే, సో ఇదే రకంగా వాళ్ళు నన్ను ఆశీర్వదించి నన్ను కనుక సర్పంచ్ చేస్తే మా జిల్లెలగడ్డని ఒక తెలంగాణ మ్యాప్లో అలాగే ఇండియా మ్యాప్లో ఒక రోల్ మోడల్ విలేజ్గా దాన్ని తీర్చి పొందుతానని చెప్పేసి, దాన్ని మొత్తం తీర్చిదిద్దుతానని చెప్పేసి నేను అందరికీ హామీ ఇస్తున్నాను.